అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ వీడియోలో మీ యొక్క రిటైర్మెంట్ కార్పస్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో మనం తెలుసుకుందాం. ఇది ఒక టెంప్లెట్లా యూస్ చేసుకోండి. ఈ వీడియోలో ఒక 1 crore మీకు వచ్చింది, అంటే ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ఫండ్, లీవ్ ఎన్కాష్మెంట్ అన్నీ కలిపి మీకు ఒక 1 crore వచ్చింది అని మనం అనుకుందాం. సో ఇది టెంప్లెట్ కాబట్టి దాన్ని బట్టి ఈ పర్సంటేజ్ వైజ్ మీరు మీ యొక్క అమౌంట్ని చూసుకుని దాన్ని బట్టి ఆలోచించుకోండి. అయితే మీకు 1 crore వచ్చింది. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక 5 lakhs అంటే 5% మీ యొక్క భార్యకి ఇవ్వండి. అవును, మీ భార్యకు ఒక 5 లక్షలు ఇవ్వండి. వారు చాలా ఆనందిస్తారు. ఎందుకంటే 35 ఏళ్ళు మీకు ఎనలేని సేవ చేశారు. మీ జాబ్ లైఫ్లో మీరు సక్సెస్ అవుతున్నారు అంటే వారి యొక్క కారణం, వారి యొక్క పాత్ర చాలా ఉంది. అందుకని వారికి ఒక 5 లక్షలు ఇవ్వండి. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. నీ ఇష్టం, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో, ఎవ్వరూ అడగరు. ఎందుకంటే వారు చాలా ఐటమ్స్ లేకపోతే ఏదైనా చేద్దాం అనుకుంటారు. లేకపోతే ఏదో మైసూర్ సిల్క్ శారీస్ అనో, లేకపోతే జ్యువెలరీస్ అనో, డైమండ్స్ అనో ఏదో కొనుక్కోవాలనుకుంటారు. కానీ అవ్వదు, పోస్ట్పోన్ చేసుకుంటారు. పిల్లల పెళ్ళిళ్ళనో లేకపోతే చదువులనో ఏదో రకరకాల కారణాల వల్ల. అందుకని ఆ 5 lakhs మీరు ఇచ్చి మీ ఇష్టం వచ్చింది కొనుక్కో అని ఇవ్వండి. ఒకవేళ భార్యకి వస్తే భర్తకి ఇవ్వండి. అలా చేయండి. చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా ఆనందిస్తారు కూడా. మీ పిల్లలు కూడా ఆనందిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అలా చేయండి. అయితే ఇంకో 5 లక్షలు మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోండి. ఫారెన్ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళిపోండి. లేదా కొంతమంది తీర్థయాత్రలు చేద్దాం అనుకుంటారు, వెళ్ళిపోండి. అక్కడ ఉండండి కొన్ని రోజులు. చాలామంది ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్ళి పుణ్యక్షేత్రాల్లో అక్కడ కాలం గడుపుదాం కొన్ని రోజులు, నెల రోజులు, 2 నెలలు అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా చేయండి. ఓకే, మీరు మీ వైఫ్ కలిసి వెళ్ళండి, రిలాక్స్ అవ్వండి. ఓకే, ఇప్పుడు ఇంకొక 20 lakhs ఏం చేస్తారంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్, హై డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, టూ బిగ్ టు ఫెయిల్ కంపెనీస్, అందులో ఇన్వెస్ట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పిసిఎల్ కానీ, ఓఎన్జీసీ కానీ, పవర్ గ్రిడ్ కానీ, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ కానీ. సో అటువంటి కంపెనీస్, అంటే మామూలు కంపెనీస్ కాదు, పెద్ద పెద్ద కంపెనీస్ డివిడెండ్ ఇస్తూ ఉంటాయి కదా. సో అలాంటి కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. మీకు అరౌండ్ 7% డివిడెండ్ వస్తుంది. అయితే ఇవి మీరు సిస్టమేటిక్గా ఎక్వైర్ చేసుకోవాలి. సడన్గా 20 lakhs పెట్టి కొనడం కాదు. సిస్టమేటిక్గా డిఫరెంట్ 5-6 ప్రైస్ పాయింట్స్లో మీరు కొనండి. ఒకవేళ మీకు అవేర్నెస్ లేకపోతే మీ పిల్లల్ని అడగండి. ఖచ్చితంగా వారి ఇంట్రెస్ట్తో మీకు అలాగా అవన్నీ అరేంజ్ చేస్తారనమాట. మీకు అలాగా ఎక్వైర్ చేసుకునే విధంగా వారు మీకు హెల్ప్ చేస్తారు. సో అయితే మీకు 20 lakhs అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంకా 70 lakhs ఉంది. ఈ 70 lakhs అంటే 70% ఏం చేస్తారంటే మా మాటలు లేకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోండి. సో దెర్ ఇస్ నో నీడ్ టు ప్లే ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ ఏజ్ మనకి ప్రశాంతత, ఒక ప్రిడిక్షన్ అనేది ఉండాలి, అంటే ప్రెడిక్టివ్ ఇన్కమ్ అనేది ఉండాలి. సో అందుకని ఈ 70% ఆఫ్ యువర్ ఇన్కమ్ డెట్లోనే ఉండాలండి. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండడం ఇంకా బెటరు. మిగతావి ఏమీ చూడక్కర్లేదండి. అందులో ఎంత వస్తుంది, మ్యూచువల్ ఫండ్లో ఎంత వస్తుంది, స్మాల్ క్యాప్లో పెట్టుకుందామా, మిడ్ క్యాప్లో పెట్టుకుందామా, అన్నీ వద్దండి. నేను మీ యొక్క రిస్క్ ఎపిటైట్ లో ఆర్ కన్జర్వేటివ్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో మీరు రిస్క్ ఎపిటైట్ లో అయినట్లయితే మీకు ఖచ్చితంగా 70% ఆఫ్ యువర్ కార్పస్ షుడ్ గో ఇంటూ ఫిక్స్డ్ డిపాజిట్. అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి 7.58% యాజ్ ఆఫ్ December 2024 ఇస్తున్నారు. కాబట్టి మీ 70 lakhs మీద అరౌండ్ తక్కువలో తక్కువ 5 lakhs వస్తుందండి. ఓకే, ఇయర్లీ మీకు 5 lakhs వస్తుంది. ఓకే, మీకు 20 lakhs మీరు డివిడెండ్ల కోసం పెట్టుకున్నారు కదా, అది ఇయర్లీ మీకు ఒక 1.4 lakhs అలా వస్తుందండి. అంటే రెండు కలిపి ఇయర్లీ యూ విల్ గెట్ 6.4 lakhs. నేను ఇందాక ఫస్ట్ ఎజంప్షన్ ఏం చేసుకున్నానంటే మీకు ఆల్రెడీ పెన్షన్ వస్తుంది అని నేను ఎజంప్షన్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి పెన్షన్స్ కూడా వస్తున్నాయి, ఫ్యూచర్లో రావు మనకు తెలుసు. సో అయితే వాళ్ళకి చెప్తున్నాను, పెన్షన్ వచ్చే వాళ్ళకి చెప్తున్నానండి. సో మీకు ఎలాగో 50,000 నెలకి పెన్షన్ వస్తుంది అనుకుంటే, సో ఇయర్లీ 6 lakhs, ఇది 6.4 lakhs, రెండు కలిపి 12,40,000 మీ యొక్క ఇన్కమ్ అవుతుందన్నమాట. సో 1 lakh per month, which is a very decent amount as per current times as of December 2024.
మీరు ఇలా చేసినట్లయితే యూ విల్ ఎంజాయ్ యువర్ రిటైర్మెంట్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫ్యామిలీ, యువర్ వైఫ్ ఎస్పెషల్లీ వెరీ హ్యాపీ. సో ఇది మీరు ఒక టెంప్లెట్గా తీసుకోండి. ఈ పర్సంటేజెస్ మీ యొక్క అమౌంట్ మీకు కార్పస్ బట్టి, దాన్ని బట్టి మీరు ఈ టెంప్లెట్ పరంగా మీరు డివైడ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయండి. సో ఐ విష్ యూ ఏ హ్యాపీ రిటైర్మెంట్ అండ్ హెల్దీ లైఫ్, healthy rest of the life. Thank you so much.